హాయ్ అండి, ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? పడ్డూస్ అండి, చాలా హెల్త్కి మంచిది. ఈ పడ్డూస్ అయితే ఎగ్ పడ్డూస్ డిఫరెంట్గా అయితే తయారు చేసాం కదా. రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం. పడ్డూస్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి పడ్డూలకి అయితే మనం బియ్యం తీసుకుందాం. నేను నైట్ అయితే నానబెట్టుకుంటున్నానండి. 250 గ్రాములు బియ్యం అయితే తీసుకున్నా. ఇవి అయితే నీట్గా కడిగేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి అటుకులండి. నేను 4 స్పూన్లు అటుకులు అయితే తీసుకున్నా. ఈ 250 గ్రాముల బియ్యంలో ఈ అటుకులు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి మెంతులండి. నేను 1 స్పూన్ మెంతులు అయితే తీసుకుంటున్నా. ఈ బియ్యంలో అటుకుల్లో మెంతులు కూడా వేసేసుకుంటున్నా. ఇవి అయితే 4 సార్లు కడిగేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ బియ్యం అయితే ఇలాగా నీట్గా 5 సార్లైనా తెల్లగా కడుక్కోండి. కల్లుప్పు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఇందులో వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, పుల్లటి మజ్జిగ అయితే ఉంటుంది కదా చిక్కగా, ఇదైతే తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ కడిగిన దాంట్లో అయితే పోసేసుకోండి. ఇలా చిక్కగా ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ములిగేలాగా ఉండాలండి. ఒక నైట్ అంతా నానాలండి. మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. గాలి ఆడకుండా పెట్టేసుకోండి. బాగా నానైతే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నైట్ అయితే నానబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే మిక్సీ పెట్టేసుకుందాం. ఇలా మిక్సీ బౌల్ తీసుకుని నానబెట్టుకున్నదంతా ఇందులో వేసేసుకుందాం. మొత్తం వేసేసుకున్నాం కదా, మిక్సీ అయితే పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ అయితే పెట్టేసాం కదా. ఇలా ఎంత స్మూత్గా అయితే మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా బౌల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ అయితే ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. చాపింగ్ బోర్డు అయితే పెట్టేసుకోండి. ఒక ఆనియన్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా అయితే తీసేయండి. వాటర్లో అయితే వేసేసి కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా నీట్గా అయితే తీసేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి అయితే పక్కన పెట్టేసుకోండి. ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇలా అయితే పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇంత సన్నగా అయితే రావాలి. నెక్స్ట్ అయితే ఇది కూడా కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా కట్ చేసుకున్నాం కదా. ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. బ్యాటర్ అయితే తీసేసుకోండి. ఇవన్నీ కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఒక పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తొడుమ అయితే తీసుకోండి. వాటర్లో అయితే నీట్గా కడిగండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇవి కూడా వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, టమాటో అయితే తీసుకోండి. వాటర్లో అయితే వేసింది ఫ్రెండ్స్. నీట్గా కడిగేసుకోండి. దీన్ని అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే నీట్గా తీసుకోండి.
పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. టమాటో అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఇలా వేసేసుకోండి. బంగాళదుంప అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా పీలర్తో అయితే చెక్కేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చెక్కేసుకోండి. నీట్లో అయితే ఇలా వేసుకుని నీట్గా కడిగేసుకోండి ఫ్రెండ్స్. పీలర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఇలాగా తీసుకుని ఇలా చెక్కేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే చెక్కేసుకోండి ఫ్రెండ్స్. క్యారెట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా పీలర్తో అయితే నీట్గా చెక్కేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ అయితే తురిమేసుకుందాం. ఇలా క్యారెట్ అయితే ఇలా అయితే కొరేసుకోండి ఫ్రెండ్స్. ఆనపకాయ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. పిల్లర్తో అయితే చెక్కేసుకోండి. ఇలా ఒక పీస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. పిల్లర్ అయితే తీసుకోండి. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అల్లం అయితే తీసుకోండి. నీట్గా అయితే కడిగేసుకోండి ఫ్రెండ్స్. పిల్లర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అల్లం అయితే ఇలా కోరేసుకోండి. కొంచెమే కోరుకోండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం కోరుకోండి, ఎక్కువ వద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కోరుకున్నాయన్నీ ఉన్నాయి కదా, బ్యాటర్లో అయితే ఇలా వేసేసుకోండి. కరివేపాకు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అవుతుంది, గట్టిగా పట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకోండి. మునగాకు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ రెమ్మలన్నీ కూడా ఇలాగైతే తీసుకోండి. లేతగానే తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేయండి. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా ఏం చేసేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ అయితే తీసుకోండి. ఇలా మామిడికాయ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి. నీట్గా అయితే కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పీలర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మామిడికాయ అయితే తొక్కతోనే వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత అయితే వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ కార్నర్ అయితే ఇలా అయితే తీసేసుకుందాం. గింజలు అయితే ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి.
ఇది అవుతే పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఒక బౌల్ అవుతే తీసుకోండి. ఒక ఎగ్ అవుతే తీసుకోండి ఫ్రెండ్స్. నీట్గా కడిగేసుకొని తీసుకోండి. ఇలా అవుతే వేసేసుకోండి ఫ్రెండ్స్. బేకింగ్ సోడా అవుతే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కలిపేసుకోండి. కొంచెం వెన్న అవుతే వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం వెన్న ఇది కూడా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అంతా వేసేసుకోండి. ఇలా అయితే అంతా కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఈ బ్యాటర్ అయితే బాగా కలపాలండి. ఎగ్ ఉంది కదా, బాగా కలవాలి మొత్తం. ఎగ్స్ ఎన్నన్నా వేసుకోవచ్చు. సాల్ట్ అయితే రాత్రే వేసేస్తాం కదా బియ్యంలో, అవసరం లేదండి. చూడండి పొడ్డు పెన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్టవ్ అయితే వెలిగించేసుకోండి. హీట్ అయింది లేనిది చూసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేసేసుకోండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అప్లై చేసేయండి. ఇలా అయితే అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ బ్యాటర్ అయితే తీసుకోండి. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి. కొంచెం ఆయిల్ అయితే ఇలా వేసేసుకోండి. ఇలా మూత అయితే 2 నిమిషాలు అయితే ఇలా పెట్టే మూత అయితే తీసేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయాం. ఇప్పుడు ఇవన్నీ కూడా తిరిగేసేద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి. ఎగ్స్ అయితే వేసాం కదా. ఇలా అయితే అన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. హెల్త్ కూడా చాలా మంచిదండి, చాలా సలవ. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్నీ వేసేసుకోండి. కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాం ఫ్రెండ్స్. స్మూత్గా మెత్తగా ఉంటాయండి. ఇలా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. పొద్దున్న సాయంత్రం దాకా ఉన్నా ఇలాగే ఉంటాయి. ఒక 2 నిమిషాలు కుక్ అయిపోద్దాం. చూడండి ఫ్రెండ్స్, కుక్ అయినాయి చూసేద్దాం. చూడండి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది కదా. ఒక ప్లేట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇలా తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే రెడీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ అయితే మళ్ళీ వేసేసుకుందాం.
ఇలా అవుతే వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత వచ్చి తీసేద్దాం. చూడండి ఎలా అయితే కుక్ అయినాయో. ఇది డిఫరెంట్గా చూడండి, ఎగ్ అవుతే వేసాం కదా, చాలా టేస్టీ కూడా బాగుంటాయి. అందరూ మామూలుగా వేసుకుంటారండి పడ్డూస్, మనం డిఫరెంట్గా వేసుకున్నాం కదా, చాలా టేస్టీ. ఫ్రెండ్స్ ఇలా అవుతే అన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్. కలర్ అయితే చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్ని తిరిగేసేసుకున్నాం. తిరగ వేసుకున్న తర్వాత ఆయిల్ అవుతే అప్లై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కుక్ అయింది నేను చూసేద్దాం. చూడండి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, పడ్డూస్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా చాలా హెల్త్కి మంచిదండి, చాలా టేస్టీ కూడా, సూపర్గా ఉంటాయండి. డిఫరెంట్ పడ్డూస్ అండి, ఎగ్ అది వేసాం కదా, చాలా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, పడ్డూస్ అన్ని రెడీ అయిపోయినాయండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. ఎగ్ పడ్డూస్ అండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. వీడియో అయితే కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండింగ్ వరకు చూసేయండి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియోలో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. టేస్ట్ చేసిన తర్వాతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.